ఎవరైనా ఉంటారా నాలాగా? నాన్ వెజ్ ఐటెమ్ ఏదైనా తింటది. బట్ దాన్ని చేసే ప్రాసెస్‌లో అది ఫైనల్ అవుట్‌పుట్‌లో అప్పుడు మాత్రం స్మెల్ రాకూడదు. ఎవరైనా ఉంటారా నాలాగా? నాకు మాత్రం స్మెల్ వస్తే నేను అస్సలు తినననమాట. ఈరోజు నేను మటన్ ఫ్రై చేస్తున్నాను. చాలా స్మూత్‌గా ఉంటది. అండ్ స్మెల్లే రాదనమాట. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మటన్‌ని వీలైనంత చిన్న ముక్కల్లో కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని అందులోనే పసుపు, ఉప్పు అయితే వేసుకొని కొంచెమే వాటర్ ఏసుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న మటన్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్‌లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా మటను, అది కూడా అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత అందులో కారము, ధనియాల పొడి అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మిరియాల పొడి, దాంట్లోనే పట్టా మొగ్గ ఉంటది కదా, అవి కూడా వేసి పొడైతే చేసుకొని ఆ పొడినైతే వేసుకోవాలనమాట. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దించేస్తే ఉంటది. నిజంగా అంటే నిజంగా సూపర్ టేస్ట్ ఉంటదనమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతే ఈ వీడియో. మరొక వీడియోస్‌తో మళ్ళా కలుద్దాం. బాయ్.